సివిల్స్లో తెలుగు తేజాలు సత్తా చాటాయి. సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు సాధించారు. 2019 నుంచి సివిల్స్ ట్రై చేస్తున్నానని ఆయన వివరించారు. ఇది తన 6వ అటెంప్ట్ అని పేర్కొన్నారు. 5వసారి ఐఎఫ్ఎస్ సర్వీస్కు ఎంపికయ్యారని తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురుకుల సహకారంతో సివిల్స్ ర్యాంకు కొట్టానంటున్న సాయి చైతన్య జాదవ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫలితాల్లో సత్తా చాటిన ర్యాంకర్ సాయి చైతన్య జాదవ్ మనతో పాటు ఉన్నాడు. అతను 68వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు సాయి చైతన్య జాదవ్. ముందుగా కంగ్రాచులేషన్. ఎట్లా సాధ్యమైంది? ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. నా పేరు సాయి చైతన్య జాదవ్ అండి. నేను పల్సిబి తాండా నుంచి వచ్చాను. అది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది. మేము ఉండేది ఉట్నూరులో అండి. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది, మా ఫాదర్ అనేది పోలీస్ కానిస్టేబుల్, మా మదర్ అనేది గవర్నమెంట్ టీచర్ అండి. మా సిస్టర్ ఏమో ఎంబీబీఎస్లో రీసెంట్లీ పాస్ అవుట్ అయింది. మా బావగారు కూడా డాక్టర్ అండి, కోల్ ఇండియా లిమిటెడ్లో. నేను చిన్నప్పటి నుంచి ఆ సివిల్స్ కొట్టాలి, ఐఏఎస్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే కాలేజ్లో ఉన్నప్పుడు 2019 పాస్ అవుట్. నేను 2018లో ఎప్పుడైతే నేను సివిల్ స్టార్ట్ చేసే ముందు నాకు అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరని కూడా తెలియదు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఐఏఎస్ అవుతున్నాను. కానీ ఇట్ వాజ్ ఎ వెరీ లాంగ్ జర్నీ, 6 years జర్నీ అని అయ్యింది. ఇట్ వాస్ డ్యూ టు వేరియస్ రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అని అనొచ్చు, విషెస్ ఆఫ్ పేరెంట్స్ అని అనొచ్చు, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరూ సపోర్ట్ అని అనవచ్చు, మా రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ కానీ. మెయిన్లీ ఐ వాంట్ టు గో టు మై బాబాయ్ అండి. అతను కూడా నాకు చాలా ఇన్స్పైర్ చేశాడు. అతను కూడా గ్రూప్ 1 ఇంటర్ వరకు వెళ్ళాడు లాస్ట్ ఇయర్. సో అతను కూడా వాళ్ళందరూ సహాయంతో నాకు ఈ ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు? ఇది ఎన్ని ఉంటుంది? యాక్చువల్లీ నేను 6 అటెంప్ట్స్ ఇచ్చానండి. ఫస్ట్ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ పోయింది, సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ పోయింది, 3వది 4వది అటెంప్ట్లో ఇంటర్వ్యూ పోయింది, మళ్ళీ 5th అటెంప్ట్లో మళ్ళీ మెయిన్స్ పోయింది, ఇప్పుడు 6th అటెంప్ట్లో ర్యాంక్ వచ్చింది. నాకు 5th అటెంప్ట్లో, అంటే అది నా ఫారెస్ట్ సర్వీస్ ఫస్ట్ అటెంప్ట్ అండి. అప్పుడు నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 131 వచ్చింది, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చిందని. దాన్ని నేను లీవ్ పెట్టుకున్నాను, 1 year లీవ్ పెట్టుకుని సివిల్స్ సన్నద్ధమైందని అయ్యి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కొడదామని అనుకున్నాను. సో ఫైనల్లీ ఐఏఎస్ అయితే వచ్చిందండి. ప్రిపరేషన్ ఎలా కొనసాగింది? నా ప్రిపరేషన్ అనేది, అంటే ఎప్పుడైతే నేను ఈ ప్రిపరేషన్లో దిగానో 2019లో, ఫస్ట్ అటెంప్ట్లో నేను జస్ట్ ప్రిలిమ్స్ అయితే సరిపోతుంది, మెయిన్స్ కొట్టేయచ్చు అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అవ్వలేదు, దాని తర్వాత 2వ అటెంప్ట్లో కూడా మొత్తం ఇయర్ మొత్తం ప్రిలిమ్స్ పెట్టాను. అప్పుడు నా ప్రిలిమ్స్ అయింది, కానీ సెకండ్ అటెంప్ట్లో నాకు మెయిన్స్ అవ్వలేదు. అప్పుడు అర్థమైంది అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అనేది డిఫరెంట్గా వెళ్ళొద్దు, ఒకటే కంబైన్ చేసుకుని ఆ స్ట్రాటజీ అనేది డివాల్వ్ చేసుకుని మనం ముందుకు వెళ్లాల్సి వస్తుందని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను 3వ అటెంప్ట్కి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. కానీ 3వ అటెంప్ట్లో నాకు మెయిన్స్ స్కోర్ తక్కువ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 కలిపి చేస్తేనే మనకు నెక్స్ట్ ర్యాంక్ అనేది వస్తుందని. అది నేను 4th, 5th అటెంప్ట్ ఫెయిల్యూర్స్లో కూడా తెలుసుకున్నాను. సో అది ప్రధానంగా 6వ అటెంప్ట్ కూడా చేశారు. సో మీతో పాటు కొంతమంది ఉంటారు, అంటే ర్యాంకు రాక ఆపేయడం కావచ్చు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇన్ కేస్ మీద అటెంప్ట్స్ అయిపోతే మీరు ఇది అనుకోండి, ఏంటంటే దెర్ ఈస్ లైఫ్ బియాండ్ యూపీఎస్సీ కాదు, అంటే దెర్ ఆర్ వేరియస్ లెసన్స్ ఫ్రమ్ యువర్ జర్నీ. అండ్ ఐ రియలీ ఆ జర్నీని హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత క్రూషియల్ 6 years అనేది ప్రైమ్ 20sలో పెట్టడం అనేది చాలా ఇది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అన్నట్టు. కానీ ఎవరికైతే అటెంప్ట్స్ ఉన్నాయో వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఇప్పుడే ప్రిలిమ్స్ 1 monthలో ఉంది. నేను కూడా ఫార్చునేట్లీ నిన్నటి వరకు ప్రిలిమ్స్ అవుతున్నాను, ఎందుకంటే నెక్స్ట్ అటెంప్ట్ నేను కూడా ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను. కానీ ఏంటంటే 1 monthలో ప్రిలిమ్స్ ఉంది, టైం వేస్ట్ చేయకుండా ప్రిలిమ్స్ అవ్వండి. దాని తర్వాత ఆగస్ట్ వరకు, ఈసారి ఓన్లీ 88 days ఉంది మెయిన్స్కి. దాన్ని కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మీకు ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తుందని అనుకుంటానండి. 131 ర్యాంక్ వచ్చి ఐఎఫ్ఎస్ ఉద్యోగం కూడా వచ్చింది. దీనికి అంటే ఇంకా కాంప్రమైజ్ కాలేదు, ఏంటి మీ గోల్ ఏమనుకున్నారు? యాక్చువల్లీ అండి, నేను ఐఎఫ్ఎస్ అనేది 5th అటెంప్ట్లో నేను ఆప్షన్ పెట్టుకున్నాను. నా 3rd అటెంప్ట్, 4th అటెంప్ట్లో కూడా ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, కానీ నేను రాయలేదు. 5th అటెంప్ట్లో ఎందుకు రాద్దాం అనుకున్నానంటే 5 attempts అయిపోయినాయి, 4 attempts వరకు నేను సెలెక్ట్ అవ్వలేదు, 4 years వేస్ట్ అయిపోయింది. ఏదో ఒక ప్లాన్ బి అని పెట్టుకుందామని నేను 5th అటెంప్ట్లో నా సివిల్స్ మెయిన్స్ రాసిన తర్వాత 2 months టైం దొరికింది ఫారెస్ట్ మెయిన్స్ రాయడానికి. సో ప్లాన్ బిగా నేను ఫారెస్ట్ సర్వీస్ అనేది పెట్టుకుందామని అనుకున్నాను. అప్పుడు నాకు 131 ర్యాంక్ వచ్చింది. కానీ నేను ఎప్పుడైతే నేను 2019లో స్టార్ట్ చేశాను, అప్పుడు నేను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అవుదామని అయితే స్టార్ట్ చేయలేదు. నా జర్నీ అనేది నేను ఏదో ఒకటి ఐఏఎస్ అవుదామని స్టార్ట్ చేశాను. కాబట్టి నా వైపు నుంచి ఎంతవరకు నేను చేస్తానో అంతవరకు నేనైతే కష్టపడి ఐఏఎస్ అవుదామని అనుకుని చేశానండి. ఐఏఎస్ కావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే ఐఏఎస్ కావాలనుకోవడానికి నేనైతే నా జర్నీ నుంచి నేర్చుకోండి అని చెప్తానండి. ఎందుకంటే చాలా ఫెయిల్యూర్స్ చూశాము, ఆ ఫెయిల్యూర్స్ నుంచి మీరు నేర్చుకోండి. మోరోవర్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఏదైతే క్రౌడ్ ఉంటుందో వాళ్ళని ఫాలో అవ్వకుండా మీది మీరు స్ట్రాటజీ ఒకటి
తయారు చేసుకొని క్రౌడ్కి బయటికి వెళ్ళి మీరు ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ చాలామంది మన ఫ్రెండ్స్ ఎవరు చదువుతుంటే మనకు కూడా ఫోమో ఫీల్ అవుతుంది, అంటే వాళ్ళు చదువుతున్నా మనం చదవద్దని. కానీ యూపీఎస్సీలో ఏంటంటే జస్ట్ లిమిటెడ్ బుక్స్ నెంబర్ ఆఫ్ బుక్స్ని చాలా రివిజన్ చేస్తూ ఉంటే అప్పుడే అవుతుంది అన్నట్టు. జర్నీలో మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఫ్రెండ్స్ ఎట్లాంటి సపోర్ట్? డెఫినెట్లీ అండి, అంటే ఆల్ మై థ్యాంక్ఫుల్నెస్ గో టు మై పేరెంట్స్ అండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళ పడ్డ కష్టం కానీ దానివల్లే నాకు ఈ ర్యాంక్ సాధించని చెప్పొచ్చు. ఇంకా మోరోవర్ ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే మా రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు డిమోటివేట్ చేయలేదు. ఎప్పుడైనా నేను ఫెయిల్యూర్ అయితే వాళ్ళు నన్ను దగ్గర తీసుకొని వచ్చి ఇంకోసారి చేస్తే అది లాస్ట్ ఇయర్ వరకు ఇంటర్వ్యూకి వెళ్ళావు, లాస్ట్ ఇయర్ వరకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ర్యాంక్ వచ్చింది, ఐఎస్ ఎందుకు అవ్వవు అని చెప్పేటోళ్ళు, మోటివేట్ చేసేటోళ్ళు. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది సెలెక్ట్ అవ్వలేదు ఇంటర్వ్యూ ఇచ్చి, వాళ్ళకు కూడా నేను ఏం చెప్తున్నానంటే లర్న్ ఫ్రమ్ మై జర్నీ అని చెప్తానండి. డిమోటివేట్ అవ్వకండి. ఒక 2-3 days కొంచెం బాధ అనిపిస్తుంది, అది నేను చూశాను లాస్ట్ 4 years 5 yearsలో. దాన్ని ఓవర్కమ్ చేసి నెక్స్ట్ వచ్చే ప్రిలిమ్స్కి మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ సక్సెస్ ఏదో ఒక రోజు అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్టయితే ఐఏఎస్ కావడానికి తాను ఇక్కడ వెళ్ళలేదు, అందుకు వచ్చిన అవకాశాలన్నీ కూడా ఛేదించుకుంటూ వెళ్ళానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ జర్నీలో తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంది, తల్లిదండ్రుల కృషి కావచ్చు, స్నేహితుల తోడ్పాటు కూడా ఈ జర్నీకి ఎంతో తోడ్పాటు అందించి కూడా ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ 68th ర్యాంకర్ సాయి చైతన్య చెప్తున్నాడు. కెమెరామెన్ చందుతో మహేష్ టీవీ హైదరాబాద్.